శ్రావణి తన బాధనంతా చెప్పుకొని, మా వాళ్ళెవరూ నాకు సహాయం చేయకపోయినప్పటికీ, మీరెవరూ నాకు తెలీదు. కానీ నా కోసం, నా కూతురి కోసం ఆలోచించి, నా బిడ్డ చదువుకోవాలని ఒక మంచి ఆలోచనతో మీరు నాకు ఇంత సహాయం చేస్తున్నారు. దేవుళ్ళు మనిషి రూపంలో ఉంటారు అంటారు. అది మిమ్మల్ని చూస్తే అర్థమవుతుంది. మీరు మనుషుల రూపంలో ఉన్న దేవుళ్ళు అని శ్రావణి రిషి వసులను పొగుడుతూ ఉంటుంది. అదేం లేదమ్మా. మీరు ఎవరికైతే డబ్బులు కట్టాలో వాళ్ళని పిలిపించమని చెప్పాం. వాళ్ళకి ఫోన్ చేసి చెప్పారా? వాళ్ళు వస్తున్నారా? అని అంటుంది వసు. వస్తున్నారమ్మా. వస్తానని చెప్పారు. నేను ఫోన్ చేసి చెప్పాను అని అంటుంది శ్రావణి. కొంతసేపటికి శ్రావణికి అప్పిచ్చినటువంటి సేట్ వస్తాడు. మీరు శ్రావణి గారికి ఎంత అప్పిచ్చారు? ఆ డాక్యుమెంట్స్ చూపిస్తారా అని అడుగుతాడు రిషి. డాక్యుమెంట్సా? డాక్యుమెంట్స్తో మీకేం పని? అయినా మీరు శ్రావణికి ఏమవుతారు? మీకు నేనెందుకు చూపించాలి అని ప్రశ్నిస్తాడు సేటు. మేము ఆ అప్పు తీర్చాలి అనుకుంటున్నాము, అందుకే అడుగుతున్నాము అని అంటాడు రిషి. సరే, మీకు కావాల్సింది డాక్యుమెంటే కదా అని ఆ డాక్యుమెంట్ని చూపిస్తాడు. రిషి వసు ఆ డాక్యుమెంట్ చూసి, అదేంటి మీరు ₹3 వడ్డీ చొప్పునే తీసుకుంటామని దీనిలో క్లియర్గా రాశారు కదా, మరి తన దగ్గర ఎందుకు వడ్డీ ఎక్కువ తీసుకుంటున్నారు అని అడుగుతాడు రిషి. ఫార్మాలిటీ కోసం అలా రాస్తాము, రాసిందే తీసుకోవాలి అంటే ఇక్కడ ఎవరూ బ్రతకలేరు అని అంటాడు సేటు. అదేంటండి, ఇది అన్యాయం కదా అని అంటాడు రిషి. అప్పు తీసుకునేటప్పుడు ఇవేమీ గుర్తురావు. మీ పని అయిపోయిన తర్వాత అప్పు కట్టేటప్పుడు మాత్రం న్యాయం అన్యాయం అన్నీ గుర్తొస్తాయి అని అంటాడు సేటు. మీరు చేసేది చాలా పెద్ద తప్పండి. అప్పు తీసుకునేటప్పుడు వాళ్ళకి వాళ్ళ ఎదురుగా ఉన్న కష్టం తప్ప ఇంకేమీ కనిపించదు. కానీ దాన్ని ఆసరాగా తీసుకుని మీరు వడ్డీలు, చక్రవడ్డీలు, బారు వడ్డీలు ఇవన్నీ వేస్తే వాళ్ళు ఎలా బ్రతకగలరు? అవన్నీ తీర్చలేక వాళ్ళ కష్టమంతా మీలాంటి వాళ్ళకి కట్టడానికి సరిపోతుంది కదా అని అంటాడు రిషి. ఈ మాటలన్నీ నా దగ్గర చెల్లవు. కడితే అప్పు కట్టండి, లేకపోతే ఆ అప్పు కింద ఈ ఇంటిని జప్తు చేసుకుంటాను అని రిషి చేతిలో నుంచి ఆ పేపర్ని లాక్కుంటాడు సేటు. ఎంత కట్టాలో చెప్పండి, చెక్ రాసిస్తాను అని అంటాడు రిషి. అదేంటి, ఈ ఇంటిని ఎలా అయినా నేను సొంతం చేసుకోవాలి అనుకుని వీళ్ళని ఇబ్బంది పెడుతూ చక్రవడ్డీలు బారు వడ్డీలు కట్టిస్తూ ఉంటే ఇప్పుడు ఈడెవడ వచ్చి అప్పు కడతానంటాడేంటి? లేదు, ఆ అప్పుని కట్టకుండా ఎలా అయినా సరే వీడిని పంపించేయాలి అనుకొని సేటు అసలు ₹1,00,000, 1,00,000కి 1,00,000 వడ్డీ అయింది, 2,00,000 కట్టాలి అని అంటాడు సేటు. అదేంటి సేటు, నెల నెల నేను వడ్డీ కట్టేస్తున్నాను కదా, అసలే కదా నీకు కట్టాల్సింది అని అంటుంది శ్రావణి. అప్పు తీసుకునేటప్పుడేమో కాళ్ళ వేళ్ళ పడి తీసుకున్నావు, ఇప్పుడేమో ఎవరినో తీసుకొచ్చి అప్పు కడతారు అని చూపిస్తున్నావా? అసలు నువ్వు 2,00,000 కట్టాలి, 2,00,000 కడితేనే నేను ఈ అప్పుని రద్దు చేస్తాను, లేకపోతే రద్దు చేయను అని అంటాడు సేటు. మా వారు నాకు నా బిడ్డకి మిగిల్చిన ఏకైక ఆస్తి ఇదే సేటు. ఈ ఇంటిని సొంతం చేసుకోవాలనే ఉద్దేశంతో మీరు ఇలా మాటలు మాట్లాడుతున్నారు. ప్రతి నెల వడ్డీ కడుతున్న ₹1,00,000కి ఇంకా ₹1,00,000 వడ్డీ చూపిస్తున్నారు. ఇది అన్యాయం సేటు అని అంటుంది శ్రావణి. రిషి సేట్ చేతుల్లో నుంచి ఆ డాక్యుమెంట్ని తీసుకుని, ప్రతి నెల వడ్డీ కట్టేస్తున్నారు కాబట్టి మీకు ₹1,00,000 మాత్రమే వస్తాయి. ఇలా అదనంగా ₹1,00,000 భారం మోపి వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అనుకోవడం చాలా అన్యాయం. దీనిపైన పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని అంటాడు రిషి. ఏంటి, బెదిరిస్తున్నావా? మీలాంటి వాళ్ళని చాలామందిని చూశాను, అయినా పోలీసులు నన్నేం చేస్తారు, నన్నేమి చేయలేరు అని అంటాడు సేటు. మర్యాదగా చెప్తున్నాను, ఇవ్వవలసిన ₹1,00,000 ఇస్తాను, అవి తీసుకుని వెళ్ళిపో. కాదు కూడదు అని వీళ్ళని ఇంకా ఇబ్బంది పెట్టాలని చూస్తే మాత్రం చూస్తూ అస్సలు ఊరుకోను అని అంటాడు రిషి వార్నింగ్ ఇస్తూ. ఏంటి, నాకే వార్నింగ్ ఇస్తావా? నువ్వేం చేసుకుంటావో చేసుకో అని అంటాడు సేటు. రిషి 2 చేతులతో ఆ డాక్యుమెంట్ని పట్టుకుని అడ్డంగా చింపుతూ ఉంటాడు. ఏ ఏ ఏం చేస్తున్నావు అని కంగారు పడుతూ ఉంటాడు సేటు. నువ్వే కదా నీ ఇష్టం వచ్చింది చేసుకో అన్నావు, అందుకే చేస్తున్నాను. ఈ డాక్యుమెంట్ని చింపేస్తున్నాను. ఈ డాక్యుమెంట్ నీ దగ్గర ఉండబట్టే కదా వాళ్ళని ఇబ్బంది పెడుతూ నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు. ఈ డాక్యుమెంటే లేకపోతే నీకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరమే ఉండదు అని అంటాడు రిషి. ఎంత పనిచేసావురా నిన్ను అని రిషిని కొట్టడానికి చెయ్యెత్తుతాడు సేటు.
రిషి ఆ చేతిని అడ్డుకుంటూ చెంప మీద ఒక్కటిస్తాడు సేటుని. చెంప పైన చేపెట్టుకుని నన్నే కొడతావా అని అంటాడు సేటు. నిన్నే కొడతాన్రా అని ఇంకో చెంప మీద కూడా లాగి ఒక్కటిస్తాడు రిషి. సేటుకి దిమ్మ తిరిగిపోతుంది. రెండో చెంప పైన కూడా చేయి పట్టుకుని రే ఎవడ్రా నువ్వు ఇలా కొడుతున్నావు అని, ఇలా చేస్తే నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని అంటాడు. పదరా వెళ్దాం స్టేషన్కి, నీలాంటి వాడు ఇలా బయట ఉండకూడదు, లోపలే ఉండాలి అని సేటు కాలర్ పట్టుకుని తీసుకువెళ్తానికి రెడీగా ఉంటాడు రిషి. సార్ సార్ మీరెవరో కానీ తెలియక మీతో పెట్టుకున్నాను, నన్ను వదిలేయండి సార్, నా అసలు నాకు ఇచ్చేయండి సార్ అని అంటాడు సేటు బ్రతిమాలతో. ఇప్పుడే కదరా ఇచ్చాను అని అంటాడు రిషి కాలు మీద కాలు వేసుకుని చైర్లో కూర్చుంటూ. అది కాదు సార్, 1,00,000 రూపాయలు ఇస్తానన్నారు కదా, అవి ఇవ్వండి సార్ అని అంటాడు. 1,00,000 రూపాయలా? నీ దగ్గర నోటేది, ఆ నోటు తీసుకురా ఇస్తాను అని అంటాడు రిషి. సార్ బుద్ధిగడ్డి తిని ఈ ఇంటిని సొంతం చేసుకోవాలనే దురాశతో వాళ్ళని అలా ఇబ్బంది పెట్టి వడ్డీల మీద వడ్డీలు కట్టించుకున్నాను సార్, నాకు బుద్ధి వచ్చింది సార్, నా 1,00,000 రూపాయలు నాకు ఇస్తే నేను వెళ్ళిపోతాను సార్, ప్లీజ్ సార్ అలా అనొద్దు సార్ అని అంటూ ఉంటాడు సేటు. నీ డబ్బులు 1,00,000 రూపాయలు నీ కష్టం పోకూడదని ఇంత బ్రతిమాలుతున్నావు, మరి వాళ్ళు ఎంత వడ్డీ కట్టారా నీకు, మరి వాళ్ళని కనికరించావా నువ్వు అని అంటాడు రిషి. సార్ ఇది నా వృత్తి సార్, అందుకే కనికరం జాలి అనేవి చూపించను అని అంటాడు సేటు. నేను కూడా అంతేరా, నేను ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు కనికరం జాలి చూపించను నీలాంటి వాళ్ళ దగ్గర అని అంటాడు రిషి. సార్ మీరు 1,00,000 రూపాయలు కడతానని మాట ఇచ్చారు కదా, ఆ 1,00,000 రూపాయలు కట్టేయండి సార్, ప్లీజ్ సార్ అని అంటాడు సేటు. నోటు చూపించరా అని అంటాడు రిషి. సార్ మీరే కదా సార్ చింపేశారు అని అంటాడు సేటు. ఇప్పుడు దారికొచ్చావురా, అదే నోటు నీ దగ్గరుంటే ఎంత రెచ్చిపోయి మాట్లాడావురా, ఎంత బాధ పెట్టావో ఆ తల్లి కూతురులని, ఇప్పుడు నోటు లేకపోయేసరికి కాళ్ళ బేరానికి వచ్చావు, అందితే చుట్టూ అందకపోతే కాళ్ళు, నీలాంటి వాళ్ళని మామూలుగా వదిలికూడదురా అని అంటాడు రిషి. అసలైనా తీసుకెళ్ళకపోతే మా ఇంటా ఊరుకోదు సార్, ప్లీజ్ సార్ ఇప్పించండి సార్ అని బ్రతిమాలుతూ ఉంటాడు సేటు. ఏంట్రా నువ్వు ఇలా ఉన్నావు, ఇందాకటి వరకు రుబాబు చేశావు, ఇప్పటి వరకు బ్రతిమాలుకున్నావు, కాళ్ళ బేరానికి వచ్చావు, ఇప్పుడేమో మీ ఇంట మీద నెట్టేస్తున్నావు, అసలు ఏంట్రా నువ్వు అని అంటాడు రిషి. సార్ మా ఇంటామకి డబ్బు పిచ్చి సార్, డబ్బు తీసుకురాలేకపోతే నాకు ఇంట్లో ముద్దు ఉండదు సార్, ఆకలికి నేను అస్సలు ఆగలేను సార్, నైటు అన్నం తినాలంటే మీరు డబ్బులు ఇవ్వాల్సిందే సార్ అని ఏడుపు మొహం పెట్టి ఏడుస్తూ ఉంటాడు సేటు. రే 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 ఏడోకరా, చచ్చా నేను చూస్తుంటే చాలా జాలి కలుగుతుందిరా, ఇంకా ఇలాంటి వేషాలు ఎప్పుడైనా వేసావే అనుకో నీ నాలుక చీరేస్తాను, పేదవారిని ఇబ్బంది పెట్టావు అని తెలిసిందే అనుకో నీ నరాలు తోడేస్తాను అని అంటాడు రిషి. అసలు ఇలాంటివి ఇంకెప్పుడు చేయను, ఎంతకైతే ఇచ్చానో అంతే తీసుకుంటాను సార్, చక్రవడ్డీలు బారు వడ్డీలు అస్సలు తీసుకోను, నా 1,00,000 రూపాయలు నాకు ఇవ్వండి సార్ అని ఏడుపు మొహం పెడతాడు సేటు. ఇస్తానులేరా, అలా ఏడుపు మొహం పెట్టుకో, నీ మొహం అస్సలు చూడలేకపోతున్నాను అని 1,00,000 రూపాయలు చెక్ రాసి సేటుకి ఇస్తాడు. వెళ్ళొస్తాను సార్, చాలా థ్యాంక్స్ సార్ అని అంటాడు సేటు. ఇంకా ఎప్పుడైనా వీళ్ళని ఇబ్బంది పెట్టాలని చూసేవనుకో వీళ్ళకి ఎవ్వరూ లేరనుకోకు, శ్రావణి గారు నాకు అక్కలాంటి వారు, వీళ్ళకి నేనున్నాను, ఇంకా ఎప్పుడైనా ఇలాంటి వేషాలు వేశావని తెలిసిందో నీకు ఈ భూమి మీద చోటు ఉండదు, అది గుర్తుపెట్టుకో అని వార్నింగ్ ఇస్తాడు రిషి. సరే సార్ నేను ఈ దరిదాపులకు కూడా రాను సార్ అని సేట్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రిషి నాకు అక్క లాంటిది అనేసరికి శ్రావణి చాలా కృతజ్ఞతగా రిషి వంక వసు వంక ఆప్యాయంగా చూస్తూ, ఇంకా శ్రావణి రిషి వసు కాళ్ళపైన పడబోతూ ఉంటుంది. అయ్యో మీరు అలా చేయకూడదండి అని మధ్యలోనే అడ్డుకుంటుంది వసు. మీరు ఇంకేం భయపడకండి, నిశ్చింతగా ఉండండి, మీ ఇల్లు మీ సొంతమైంది, మీరు పాపని బడికి పంపించండి, పాప బాగా చదువుకొని మీ ఆశయాలన్నిటినీ నెరవేరుస్తుంది, మీరు బిజినెస్ పెట్టుకోండి, మీకు ఎలాగో మిషన్ కుట్టడం వచ్చు కాబట్టి దాన్నే చిన్న వ్యాపారంగా మలుచుకోండి, దానికి అవసరమైన సహాయం మేము చేస్తాం, దాని ద్వారా వచ్చే ఆదాయంతో మీరు పాప సంతోషంగా ఉండొచ్చు అని అంటుంది వసు. చాలా సంతోషం అమ్మా, ఆ విధంగానే చేస్తాను, మీరు చెప్పినట్టే మళ్ళీ మిషన్ కుట్టడం ప్రారంభిస్తాను, మీరు చాలా పెద్ద సహాయం చేశారు, ఇక మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అనుకోవడం లేదు అని అంటుంది శ్రావణి. అయ్యో
మాకేమి ఇబ్బంది లేదండి. రేపే పాపని బడిలో చేర్పించండి. మీరు బొటిక్ పెట్టుకోండి. మీ బొటిక్‌కి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని మేమందిస్తాము. తనకి అవసరమైనటువంటి అమౌంట్‌ని చెక్ రాసిస్తారు. అది చూసి శ్రావణి చాలా ఆశ్చర్యపోతుంది. వద్దండి, ఇప్పటికే మీరు నా అప్పుని తీర్చి చాలా సహాయం చేశారు. నా ఇల్లు నాకొచ్చేలా చేశారు. ఎలాగోలో నేను చిన్న బిజినెస్ స్టార్ట్ చేసుకుంటాను అని అంటుంది శ్రావణి. మీరు మొహమాట పడకండి. మేము ఇదంతా చేస్తున్నాము అంటే ఆ పాప చదువుకోవాలని ఒకే ఒక్క ఆశతో. అది గుర్తుపెట్టుకుని మీరు మంచి జీవితం సాగించాలని మేము ఇదంతా చేస్తున్నాము. మీరు బొటిక్ పెట్టుకుని దాని ద్వారా వచ్చే ఆదాయంతో పాప మీరు సంతోషంగా ఉండొచ్చని ఒక ఆశ మమ్మల్ని నడిపిస్తుంది. మీరు కూడా ఆ విధంగా ప్రయత్నించి చూడండి. స్రవంతి, నువ్వు బాగా చదువుకుని అమ్మకి మంచి పేరు తీసుకురావాలి, సరేనా అని అంటుంది వసు. సరే అక్క, చాలా బాగా చదువుకుంటాను. నేను తప్పకుండా రేపటి నుంచి బడికి వెళ్తాను అని అంటుంది. గుడ్, గుడ్ గర్ల్. నువ్వు చదువుకొని నువ్వు ఏమైతే అవ్వాలి అనుకుంటున్నావో నీ ఆశని నెరవేర్చుకోవాలి అని చెప్తూ ఉంటుంది వసు. సరే అక్క అని అంటుంది స్రవంతి. ఇంకా స్రవంతికి శ్రావణికి బై చెప్పేసి రిషి వసు బయలుదేరతారు. అలా వెళ్ళిపోతూ ఉంటే శ్రావణి స్రవంతి అలా వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటారు. శ్రావణి చాలా సంతోషంగా వాళ్ళిద్దరిని మనసులో ఆశీర్వదిస్తూ ఉంటుంది. రిషి వసు వచ్చి కారులో కూర్చుంటారు. రిషి కార్ స్టార్ట్ చేస్తాడు. ఇంకా వాళ్ళిద్దరూ వెళ్తూ ఉంటారు. రిషిని వంక అలానే చూస్తూ ఉంటుంది వసు. రిషి సడన్గా చూసి, ఏంటి అలా చూస్తున్నావు అని అంటాడు. ఏం లేదు సార్ అని నవ్వుతుంది. ఎందుకు నవ్వుతున్నావు అని అడుగుతాడు రిషి. ఏం లేదు సార్, ఆ సేటు ఫస్ట్లో ఎంత బెదిరించాడు, అలాంటిది అతన్నే కాళ్ళు పట్టుకుని ఇలా బ్రతమాలుకునేలా చేశారు. మీ తెలివికి జోహార్లు సార్ అని పొగుడుతూ ఉంటుంది వసు. నాకైతే ఫస్ట్లో ఎంత భయం వేసిందో తెలుసా. ఆ సేటు బెదిరిస్తూ మీ పైకి మీదకు వస్తూ ఉంటే ఎక్కడ గొడవ జరుగుతుందో, పెద్ద గొడవ, ఎక్కడ కొడతాడేమో అని చాలా భయంగా అనిపించింది. అలాంటి వాడిని మీ కాళ్ళ దగ్గర కూర్చునేలా చేశారు. మీ అమోఘమైన తెలివికి నేను ఫిదా అయిపోయాను సార్. ఎక్కడి నుంచి వస్తాయి సార్ మీకు ఈ తెలివితేటలు అని పొగుడుతూ ఉంటుంది రిషిని వసు. ఇంకా ఆపుతావా నీ పొగడతలు అని అంటాడు రిషి నవ్వుతూ. పొగడతలు కాదు సార్, నిజంగా సార్. అతను మిమ్మల్ని బ్రతిమాలుతూ కాళ్ళ దగ్గర కూర్చుని కాళ్ళబేరానికి వచ్చినప్పుడు ఎంత నవ్వొచ్చిందో తెలుసా, కానీ బలవంతంగా నవ్వునంతా ఆపుకున్నాను అని అంటుంది వసు. ఎందుకు నవ్వవలసింది కదా, ఎందుకు నవ్వొస్తే ఆపుకోవడం అని అంటాడు రిషి. అయ్యో పాపం కదా సార్, అలా నవ్వితే వాళ్ళకి ఏదోలా అనిపిస్తుంది కదా, అందుకే నవ్వలేదు అని అంటుంది వసు. అర్థమైంది, జాలిపడి నవ్వలేదన్నమాట అని అంటాడు రిషి. అదేం కాదులే కానీ సార్, ఆ డాక్యుమెంట్ని చింపేయాలి అని ఆలోచన మీకు ఎలా వచ్చింది సార్? ఆ డాక్యుమెంట్ చింపేసేసరికి తన దగ్గర ఏ ఆధారం లేక బలం లేక సైలెంట్ అయిపోయాడు. మీరు చెప్పినట్టు చేశాడు అని అంటుంది వసు. అలాంటి వాళ్ళకి అలా చేస్తేనే మన దారిలోకి వస్తారు, లేకపోతే ఇష్టం వచ్చినట్టు చేస్తారు. అందుకే అతనికి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ అతనికి ఇచ్చేసాను అని అంటాడు రిషి నవ్వుతూ. మీరు సూపర్ సార్ అని అంటుంది వసు. నువ్వు హ్యాపీ కదా, పాప రేపటి నుండి స్కూల్కి వెళ్తుంది కదా అని అంటాడు రిషి. చాలా చాలా సంతోషంగా ఉంది సార్ అని అంటుంది వసు నవ్వుతూ రిషి చేతిని పట్టుకుంటూ. వసు కళ్ళల్లోని ఆనందాన్ని చూసి రిషి కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటాడు. అలా ఒక పాప బాల్యం బానిసగా బలి కాకూడదు అని, పాప భవిష్యత్తు బాగుండాలి, పాప చదువుకోవాలి అనే ఉద్దేశంతో వాళ్ళ అమ్మతో మాట్లాడే వాళ్ళకున్న సమస్యను తీర్చి, వాళ్ళ అప్పు తీర్చి, పాప వాళ్ళ అమ్మకు కూడా స్వయం ఉపాధికి ఒక మార్గాన్ని చూపిస్తూ దానికి కూడా ఆర్థిక సహాయాన్ని అందించి చాలా సంతోషంగా ఇంటికి తిరిగి వస్తారు రిషి వసు. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.